డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జోసా కౌన్సిలింగ్లో ఐఐటీల్లో చాలా వరకు కూడా మీ అందరూ కూడా సీట్లు వచ్చిన వాళ్ళు సీట్ని అయితే మీరు ఫ్రీ చేసుకునే ఉంటారు. అయితే ఫ్రీ చేసుకొని ఫీజు పేమెంట్స్ అన్నీ కూడా చేసేసినటువంటి వాళ్ళ గురించి ఏ ఐఐటీల్లో ప్రజెంట్ ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ధన్బాద్లో ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ పేమెంట్ ఫీజు అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషను 23 జూలై లోపల అయిపోవాలి. అలాగే అది 28 లాస్ట్ డేటు. తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అంటే న్యూ స్టూడెంట్స్ 25 జూలైకి మీరు ఫిజికల్గా రిపోర్టింగ్ అయితే చేయాలి. తర్వాత మీకు అదే రోజు ఐఐటి ధన్బాద్ వాళ్ళు ఈ న్యూ స్టూడెంట్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. అక్కడ ఆ రోజు ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏం జరుగుతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ డే 26 జూలై నాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వెళ్తారో అందరికీ కూడా క్యాంపస్ టూర్, మొత్తం క్యాంపస్ ధన్బాద్ క్యాంపస్ అంతా కూడా ఆ రోజు మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే జూలై 28 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఐఐటి ధన్బాద్కి సంబంధించి. అలాగే ఐఐటి జమ్మూ 27 జూలై నాడు రిపోర్టింగ్ చేయాలి. 28 జూలై నాడు ఓరియంటేషన్ ఉంటుంది. అది ఐఐటి జమ్మూలో సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని. అలాగే ఐఐటి జోధ్పూర్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఓరియంటేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు జూలై 28 నాడు ఓరియంటేషన్ ఉంటుంది. కాబట్టి క్లాసెస్ ఏమో జూలై 31 నాడు స్టార్ట్ అవుతాయి. అది ఐఐటి జోధ్పూర్లో సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సింది. అలాగే ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఓరియంటేషన్ ఏమో జూలై 30న అంటే 22 to 30న పెట్టారు. అలాగే 28న అకాడమిక్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 31 నుంచి క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. ఇది కాన్పూర్ వాళ్ళకి. అలాగే ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి మీరు రిపోర్టింగ్ చేయాల్సింది ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషను 22 జూలై నుంచి 23 జూలై వరకు ఉంటుంది. అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క అడ్మిషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇండక్షన్ ఎప్పుడు ఉంటుందంటే జూలై 1 నుంచి ఉంటుందండి. ఇది ఫ్యూ ఐఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. అలాగే వీటితో పాటు ఐఐటి మద్రాస్లో ఒకవేళ మీకు సీట్ వస్తే మీకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే జూలై 24న నుంచి 25 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఓరియంటేషన్ ఏమో 26 నాడు ఉంటుంది జూలై. అలాగే మీకు డిపార్ట్మెంట్ వైజ్ షెడ్యూల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉందండి. ఇక్కడ ఐఐటి మద్రాస్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ అయితే మీకు ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఐఐటి మండి మీరు రిపోర్టింగ్ అండ్ హాస్టల్ అలాట్మెంట్ మీకు ఎప్పుడు జరుగుతుంది అంటే 30th జూలై నాడు మీకు రిపోర్టింగ్ అండ్ హాస్టల్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. అలాగే ఐఐటి మండే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమో 30th నుంచి 31 వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏమో మీకు 31 నాడు ఓరియంటేషన్ ప్రోగ్రాము జరుగుతుందండి. ఇది ఐఐటి మండీకి సంబంధించి. అలాగే ఐఐటి పాలక్కాడ్, ఐఐటి పాట్నా, ఐఐటి రూర్కీ, ఐఐటి రూపార్ మీరు ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా మనకి జోసా 2025లోకి వెళ్తే కూడా ఈ డాక్యుమెంట్ మీకు దొరుకుతుంది. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఏ ఐఐటి సీట్ వాళ్ళు వస్తే ఐఐటిలో రిపోర్టింగ్ టైము, ఓరియంటేషను అన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మరిన్ని ఐఐటీల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్